బిజినెస్ కోసం జరిగినటువంటి ఘర్షణలో మనం ఒకరినొకరం ఆవేశంతో దూషించుకొని ఉండొచ్చు. అంత మాత్రాన మాకు మీకు మధ్య రిలేషన్ ఏర్పడ్డా కూడా అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలాగా? అంటే జరిగినవన్నీ నేను అంత తేలిగ్గా మర్చిపోవాలా? ఇంపాసిబుల్. ప్లీజ్ అండి, ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. బాలు నా తమ్ముడు, శశిరేఖ మీ కూతురు. వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెద్దవాళ్లుగా మన దీవెనలని కోరుకుంటున్నారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు మీరు మాకు వియ్యంకులే అవుతారు. అందుకే ఆ గౌరవంతోనే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ చేస్తున్నాను. నువ్వొచ్చి పిలిచినంత మాత్రాన నేను ఒప్పుకుంటూ రావాలా? అది జరగని పని. దుర్గాప్రసాద్ గారు, బిజినెస్ అన్నాక 1,00,000 ఉంటాయి. జరిగిందంతా నేను మర్చిపోతాను. దయచేసి మీరు కూడా అవన్నీ మర్చిపోండి. మా ఇంటి కోడలి తండ్రిగా మీరు తప్పకుండా ఈరోజు ఫంక్షన్కి రావాలి. కొత్త జంటని ఆశీర్వదించాలి. మీ రాక కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం. దయచేసి తప్పకుండా రండి. ఎస్ ఆర్ నో? అవునా కాదా? రామ్మా ఇంటికి వెళ్ళి డాడీకి సారీ చెప్పి ఫంక్షన్కి వచ్చేలా చేస్తాడా లేదా? దిస్ ఇస్ ది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావడానికే వీల్లేదు. అమ్మా శశి, 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 వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్య పిలిచారు? అమ్మా శశి, ఇప్పుడు నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో నేను ఊహించగలను. ఆడపిల్లలంటే అంతే కదమ్మా. పెళ్ళైన తర్వాత కూడా పుట్టింటి మీద మమకారం పోదు కదా. శశి, నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. మా పెద్దాడు రాము మీ డాడీని తప్పకుండా ఫంక్షన్కి తీసుకొస్తాడు. అవునమ్మా, ఇక నువ్వు సంతోషంగా ఉండు. అత్తమ్మా, ఇదిగో ఈ నగలు తీసుకోమ్మా. ఈ ఫంక్షన్కి నువ్వు కంచి పట్టు చీర కట్టుకుని ఈ నగలన్నీ పెట్టుకో. శశి, ఇదిగో. వద్దత్తయ్య, నాకు ఈ నగల కన్నా మీ అందరి ప్రేమాభిమానాలే ముఖ్యం. వీటిని ఈ ఇంటికి పెద్ద కోడలైన సీతక్కకే ఇవ్వండి. బావుందమ్మా, మీ తోడి కోడళ్ళిద్దరూ భలేగా ఉన్నారు. వీటిని సీతకిస్తేనేమో తానేమో నీకిమ్మంది. ఇప్పుడు మళ్ళీ నువ్వేమో సీతకివ్వమంటున్నావు. ఎలాగమ్మా? చూడమ్మా, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకే ఇవ్వాలి, ఎవరికి చెందాల్సింది వాళ్ళకే చెందాలి. అప్పుడే పెద్దవాళ్ళుగా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మావయ్య గారు, మీ మాటని కాదంటున్నందుకు నన్ను క్షమించండి. మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని వచ్చిన నన్ను మీరందరూ ఎంతో ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు. మీ ఆదరణే నాకు 7 వారాల నగల కన్నా ఎక్కువ. పైగా నాకు జ్యువెలరీ పెట్టుకునే అలవాటు పెద్దగా లేదు. సీతక్క, ప్లీజ్ నా కోసం తీసుకోవా? బాగుంది. ఇన్ని నగల్ని నేను మాత్రం పెట్టుకుంటానా? వీటిని భద్రంగా బీరువాలో పెట్టి తాళం వేస్తాను. అత్తమ్మా, తాళం ఇవ్వండి. తీసుకో.
తీసుకోండి. ఆహా వద్దమ్మా. కోడళ్ళింటికొచ్చాక ఇంకా నాకు ఈ తాళాల గుత్తిని మోసే బరువు బాధ్యత ఎందుకు? మీ ఇద్దరిలో ఎవరైనా తీసుకోండి. అయ్యో అత్తయ్య, నాకు మాత్రం వద్దు. ఈ తాళాల గుర్తుని అక్కకే ఇవ్వండి. సీత, విన్నావు కదా? ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వే కాబట్టి నా తర్వాత ఈ బరువు బాధ్యతల్ని నువ్వే మోయాలి. తప్పదు మరి. అత్తమ్మా, ఇది మరీ బాగుంది. అందరూ కలిసి ఇంత పెద్ద బాధ్యతని నా నెత్తి మీద పెడుతున్నారా? అమ్మా సీత, మా రానమ్మ చెప్పిందంటే ఇక అంతేనమ్మా. సీత, నువ్వు శశి మన ఇంటికి 2 దీపాల్లాంటి వాళ్ళు. మీరు సఖ్యంగా సంతోషంగా ఉంటేనే పెద్దవాళ్లుగా మాకు కూడా తృప్తి, ఆనందం. అత్తమ్మా సరే. ఫంక్షన్కి టైం అవుతుంది. ఆయన వచ్చేలోగా నేను అన్ని పనులు ముగించేసుకోవాలి. ఆ బీరువా తాళాల్ని బయట పట్టి వెళ్ళవే, నా పని ఈజీ అవుతుంది. అమ్మో, సీతమ్మ గారు లేని టైం చూసి ఈ శిశిరేకమ్మొచ్చి దొంగలాగా తాళాలు నట్టుకెళ్ళిపోనాదంటే పూలమ్మో. ఎవయో రతాలు, ఎవయో నిన్నే. ఈ ఇంట్లో ఏం జరుగుతున్నదో తెలుసా? ఏం జరిగినదే? ఆ శశిరేఖమ్మా మూలమ్మో. అయినా ఏటయ్యా ఇది? ఆ శశిరేఖమ్మ దొంగచాటుగా సీతమ్మ గదిలోకెళ్ళి నగలున్న బీరువా తాళాలు నొక్కేటివేటి అని. రత్తాలు, ఏం మాట్లాడుతున్నావే? నొక్కేటివేటే? ఆ సీతమ్మలాగే ఆ శశిరేఖమ్మ కూడా ఆ ఇంటి కోడలే కదా. ఆ ఇంటి కోడలు ఆ ఇంటి బీరువా తాళాలు తీసుకుంది. అవసరమైతే డబ్బులు తీసుకుంటుంది, నగలు తీసుకుంటుంది. అది ఆళ్ళ సంగతి, మనకెందుకే? ఎందుకంటావేటయ్యా? ఆ బీరువాలో ఉన్న నగలు పోతే ఇంట్లో వాళ్ళందరికీ ముందుగా అనుమానం వచ్చేది పనుల మీదే కదా. అంటే మనిద్దరి మీదే కదేటి? ఓసే రత్తాలు, నువ్వెప్పుడు ఆ శశిరేఖమ్మ గురించి తప్పుగా మాట్లాడతావేటే? ఆ అమ్మ కోటీశ్వర్ల బిడ్డ. తనింట్లో తనే దొంగతనం చేయాల్సిన కర్మ తనకేటి? మరదే బుర్ర మోకాళ్ళలో ఉండడమంటే. దొంగతనం చేసే బుద్ధి కాకపోతే సీతమ్మ తానాల గదిలోకెళ్ళాక దొంగసాటుగా బీరువా తాళాలు తీసుకోవటం ఏంటి అని. అబ్బా రత్తాలు, ఇప్పుడేమంటావే? చెప్పేయాలా? జరిగింది మొత్తం చెప్పేయాలా? సీతమ్మ గారికో రాణమ్మ గారికో వెంటనే చెప్పేయాలా? చీ నోర్మై. ఇంటి కోళ్ల గురించి సెడ్డగా చెప్తే వాళ్ళు నమ్మేస్తారా? వాళ్ళు నమ్ముతారో లేదో నాకు అనవసరం. నాన్న నా కళ్ళతో చూసింది వెంటనే చెప్పేయాలంతే. ఏ రత్తాలు, ఆగవే, నా మాటేను. గొప్పోళ్ళింట్లో పనిచేసేటప్పుడు పనులుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా ఆలోచించే అడుగు ముందుకేయాలి. తేడా వచ్చిందంటే మన మెడకే చుట్టుకుంటుంది. నాన్న చెప్పేది కూడా అదే. దొంగసాటుగా తాళాలట్టుకెళ్ళిన ఆ శశిరేఖమ్మ వాలకం నాకేదో తేడాగానే ఉంది. నా అనుమానమే నిజమైతే ఆ బీరువాలో పెట్టిన నగలు గాని నిజంగానే పోయినాయంటే మన మెడకే చుట్టుకుంటుంది కదేటి? రత్తాలు, ఏం జరిగితే అదే జరుగుతుంది. ఇప్పుడు మనం తొందరపడకూడదు. అసలే ఈరోజు సాయంత్రం ఫంక్షన్ జరగబోతుంది. ఏమయ్యో, నీకు భయం అయితే నువ్వు రామాక. నానైతే
ఇప్పుడే వెళ్ళి రాణమ్మ గారికి జరిగింది మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేస్తాను కదేటి. రత్తాలు ఆగవే. పెద్ద కోడలట, పెద్ద కోడలు. తాళాల గుత్తితో సహా దానికి ఇంటి బాధ్యతల్ని కూడా అప్పగించారంటే నాకు కొంచెం కూడా వాల్యూ లేదన్నట్టేగా. చెప్తా. సీత, తాళాలను అందుకున్నానని హ్యాపీగా ఫీల్ అయి ఉంటావు కదా. ఈ ఫంక్షన్లోనే నువ్వు ఊహించని షాక్నిస్తాను. అందరి ముందు నువ్వు తల దించుకునేలా చేస్తాను. ఇప్పుడు దీనికి నేను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయానంటే పెద్ద గొడవ అయిపోతుంది. ఫంక్షన్కి ఈ చీర బాగుంటుందో లేదో అత్తమ్మని అడిగొస్తాను. ఆపరేషన్ తాళాల గుత్తి ఎక్దమ్ పర్ఫెక్ట్. తాతయ్య, మన రామ్ వెళ్ళి చాలాసేపు అయింది. ఇంకా రాలేదంటే అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అమ్మరాణి, మన రామ్కి పట్టు విడుపు రెండూ తెలుసు. నువ్వేం కంగారు పడకమ్మా. అవసరం మనదైనప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలో, ఎదుటి వాళ్ళని ఎలా మెప్పించాలో, పరిస్థితిని బట్టి ఎలా మేనేజ్ చేయాలో వాడికి బాగా అనుభవమే. అమ్మా, అదిగో అన్నయ్య వచ్చాడు. ఏంట్రా, ఏమన్నాడాయనా? కావాలనే శశి ఎంతో తెలివిగా నన్ను వాళ్ళ డాడీ దగ్గరికి పంపించింది. మా మధ్య శత్రుత్వం ఉంది అని తెలిసే వాళ్ళ డాడీ ముందు నేను తల వంచాలని ఈ ప్లాన్ వేసింది. రామా, చెప్పరా. ఏమండి, మీరు శశి వాళ్ళ నాన్నని కలిశారా? ఆయన నీతో ఏమన్నాడ్రా? ఫంక్షన్ రావడానికి ఒప్పుకున్నాడా? అన్నయ్య,
అక్కడ ఆయనకి నీకు మధ్య గొడవ లాంటిది ఏమీ జరగలేదు కదా? రామా, మాట్లాడవేంట్రా? చెప్పరా, గతంలో జరిగినవన్నీ గుర్తు చేసి ఆయన నిన్ను కోప్పడలేదు కదా? అన్నయ్య ప్లీజ్, నువ్వు అలా సైలెంట్గా ఉంటే మాకేం అర్థమవుతుంది? బావగారి మౌనాన్ని చూస్తేనే అక్కడేం జరిగింటుందో నాకు పూర్తిగా అర్థమైంది. మా డాడీ ఓ రేంజ్లో చార్జ్ చేస్తుంటే ఫోర్ శ్రీరామ్ జవాబు చెప్పలేక గిలగిలా కొట్టుకొని ఉండుంటాడు. యు ఆర్ మై ఎనిమీ, మీ ఇంటికి నేను వచ్చే సమస్య లేదు, గెట్ లాస్ట్ అని మా డాడీ మండి పెడితే పాపం గొప్ప కార్యసాధకుల్లా వెళ్ళి కాళ్ళు చచ్చుబడినట్టు తిరిగొచ్చుంటాడు. పూర్ ఫెలో. ఏమండి, అందరూ మీ జవాబు కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తుంటే మీరిలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? ప్లీజ్ ప్లీజ్ బావగారు, ఈ టెన్షన్ని నేను భరించలేకపోతున్నాను. మీకు చేతులెత్తి దండం పెడతాను. అక్కడేం జరిగిందో చెప్పండి. మా డాడీ ఏమన్నారు? ఎస్ ఆర్ నో? నేను వెళ్ళాక నో అనే మాటకి చోటే లేదు. అవును, నేను మన ఇంట్లో జరగబోయే ఫంక్షన్కి ఆహ్వానించేవాడిగా ఏం చెప్పాలో అదే చెప్పాను. పద్ధతి ప్రకారం ఎలా పిలవాలో అలాగే పిలిచాను. ఆయన ఖచ్చితంగా ఫంక్షన్కి వస్తారనే నమ్మకం అయితే నాకుంది. అత్తమ్మా, విన్నారా? అదే మీ అబ్బాయి అంటే, అదే తన సమర్థత అంటే. అవును సీత, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. బావగారు, థ్యాంక్ యూ సో మచ్. మా డాడీని మీరు మాత్రమే ఒప్పించగలరు అన్నాను. నా మాట కరెక్టే అని మీరు నిరూపించారు. అన్నయ్య రియల్లీ యువర్ గ్రేట్. ఇప్పుడు మనందరం హ్యాపీగా ఫంక్షన్ని ఎంజాయ్ చేయొచ్చు. అవును బాలు, తాతయ్య గారు చెప్పినట్టు మీ అన్నయ్య నిజంగా మోస్ట్ టాలెంటెడ్. బావగారు ఎవరినైనా మేనేజ్ చేయగలరు. బావగారు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీలాంటి గొప్ప వ్యక్తి నాకు బావగారు కావడం నిజంగా నా అదృష్టం. మీ వల్లే ఇప్పుడు నాకు మెట్టినింటితో పాటు పుట్టింటి ఆనందం కూడా దక్కబోతుంది. ఎన్ని జన్మలెత్తినా నేను మీ రుణాన్ని తీర్చుకోలేను, అంతే. బావగారు, మిస్టర్ శ్రీరామ్, మా డాడీనే డిపి ది గ్రేట్ దుర్గా ప్రసాద్ అని తెలియగానే నీ ఫ్యూజ్లు ఎగిరిపోయి ఉండాలే. అర్రరే, ఆ క్షణంలో నీ మొహం ఎలా మాడిపోయి ఉంటుందో నా కళ్ళారా చూడలేకపోయానే అని చాలా ఫీల్ అవుతున్నాను. ఎనీవే, నా ప్లాన్ వర్కౌట్ అయింది. నీ ఈగోని చంపుకొని మా డాడీని బతిమాలు ఒప్పించుంటావని నాకు తెలుసు. చెప్పు చెప్పు చెప్పు, ఎలా ఉంది నీకు నేనిచ్చిన షాక్ ట్రీట్మెంట్? పిచ్చేసేసి ఈ మాత్రం దానికి ఇంత నాటకం అవసరమా?
ఈ ఇంటి పెద్ద కొడుగ్గా నా బాధ్యత అనుకొని వెళ్ళిన నేను అక్కడ మీ డాడీ ప్లేస్లో ఒక్క కుక్క పిల్లున్నా సరే ఫంక్షన్కి తప్పకుండా రావాలనే పిలిచేవాడిని. ఆ రోజు అత్తయ్య ఇస్తానన్న నగల్ని ఇప్పుడేమో నాకు వేసుకోవాలనిపిస్తుంది. బాక్స్లో ఉండాల్సిన నగలు లేవు. ఆ రోజు నగలని బాక్స్లో పెట్టి భద్రంగా ఉంచమని చెప్పాను కదా.